శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 4వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ బహుళ చవితి, పంచమి, స్థిరవాసరే, శనివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు 11:54 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 00:44 అనగా 44వ రోజు శ్రీ శివానంద లహరి శ్లోకములు ఈరోజు 87, 88, 89 ఈ 3 శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. ఇప్పుడు 87వ శ్లోకం. అశనం గరళం ఫణీకవలాపో వసనం. అశనం గరళం ఫణీకలాపో వసనం. చర్మ చ వాహనం మహోక్షః. మమ దాస్యసి కిం కిమస్తి శంభో కిం కిమస్తి శంభో. తవ పాదాంబుజ భక్తి మేవ దేహి. ఈ 87వ శ్లోకానికి తాత్పర్యం: ఓ పరమేశ్వరా, విషమే ఆహారంగా, పన్నగాలే భూషణాలుగా, చర్మమే వస్త్రంగా, వృద్ధ వృషభమే వాహనంగా గల పశుపతి, నాకివ్వడానికి నీ దగ్గర ఏమున్నది? నీ పాదపద్మముల భక్తిని మాత్రం ప్రసాదించు స్వామి. ఇప్పుడు 88వ శ్లోకం. యదా కృతాంభోనిధి సేతుబంధన కరస్థలాధ కృత పర్వతాధిపా భవాని తే లంఘిత పద్మసంభవా. స్తదా శివార్చాస్తవ భావనక్షమః. ఈ 88వ శ్లోకానికి తాత్పర్యం: సముద్రానికి సేతువును నిర్మించిన శ్రీరాముడు, అరచేతిలో వింధ్య పర్వతాన్ని అణచగలిగిన అగస్త్యుడు, బ్రహ్మదేవుడు ఈ ముగ్గురి కంటే అయినప్పుడు నేను నీ పూజా ధ్యాన స్తోత్రాలను చేయడానికి సమర్థుడనవుతాను. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 89వ శ్లోకం. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్వాన సమాధిభిర్న తుష్టః. ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఈ చివరి శ్లోకం 89వ శ్లోకం. ఈ శ్లోకానికి తాత్పర్యం: ఉమామహేశ్వర, ప్రణామ స్తోత్ర పూజ ధ్యానాదుల చేత నువ్వు సంతుష్టునివి పొందక, వెంటి దెబ్బల చేత, రోకటి పోట్ల చేత, రాళ్ళు రువ్వడం వల్ల నీవు సంతుష్టిని పొందుతావు. వీటిలో నీకు ఏది ప్రియమో చెప్పుము, అలాగే చేస్తాను అనగా అర్జునుడు యుద్ధం చేసే సంగతి ఈ కథలో ఈ
దీనిలో ఈ శ్లోకంలో తలచుకుంటున్నాడు భక్తుడు. మరి రేపటి శ్రీమద్ భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.